శాఖ ఆధ్వర్యంలో సురక్ష సేఫ్టీ అండ్ వర్క్షాప్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ ప్రమాదాలకు గురై ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ప్రమాదాలకు బారిన పడడమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే ఇలాంటివి ప్రమాదాలను నివారించేందుకు ఎలాంటి ఎక్విప్మెంట్స్ వాడాలి, దీనిపైన అవగాహన కల్పించేందుకు సురక్ష ఎక్స్పోని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి? పూర్వాద్ మింట్ కాంపౌండ్లో టీజీఎస్ పీడీసీఎల్ ఆధ్వర్యంలో సురక్ష 2026 పేరుతో సేఫ్టీ ఎక్స్పో వర్క్షాప్ నిర్వహించారు. విద్యుత్ ప్రమాదాలను పూర్తిగా నివారించడం, ఫీల్డ్ ఉద్యోగుల భద్రతను మరింత బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు టీజీఎస్ పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్. నిర్లక్ష్యం, అతి విశ్వాసానికి విద్యుత్ పనుల్లో ఎలాంటి స్థానం లేదన్నారు. పనులు ప్రారంభించే ముందు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేసి ఉందో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు టీజీఎస్ పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్. ప్రతి పనిలో భద్రతా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. జీరో ఫెటల్ యాక్సిడెంట్, జీరో నియర్ మిస్ ఇన్సిడెంట్ సాధించడమే లక్ష్యమన్నారు. ఉద్యోగుల కోసం అవసరమైన అన్ని సేఫ్టీ పరికరాలు, శిక్షణ, ఆధునిక సాంకేతికత అందిస్తామని తెలిపారు జితేష్ వి పాటిల్. ఈ ప్రమాదాల నివారణకు మీరు ఎట్లాంటి అవగాహన కల్పిస్తున్నారు? సిబ్బందికి జరిగిన ప్రమాదాలు ఉన్నాయి, కొన్ని పౌరుల వద్ద జరిగినవి ఉన్నాయి. సో రెండుకి సపరేట్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి మన సిబ్బందికి అయితే సరైన ఎక్విప్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అండ్ వాళ్ళకి ట్రైనింగ్ అవసరం ఉంది. కానీ పౌరుల దగ్గర జరిగిన దానికి వాళ్ళకి కూడా మేము ఎలక్ట్రీషియన్స్కి ట్రైనింగ్ ఇవ్వాలని చూస్తున్నాము. సామాన్యంగా మన హైదరాబాద్లో లేదా ఇంకా పట్టణాల్లో ఎలక్ట్రీషియన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని మేము గుర్తించాము. సో త్వరలోనే సామాన్య ఎలక్ట్రీషియన్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా పిలిపించుకొని మేము ట్రైనింగ్ ఇస్తాము. సో దీనివల్ల రెండు రకమైన ఇష్యూస్ ఆగిపోతాయి. ఇంకా చివరిలో మన రైతులందరూ, సో రైతులు వ్యవసాయం చేసేటప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర లేదంటే లైన్స్ దగ్గర వాళ్ళకి కూడా ప్రమాదాలు ఎట్లాంటివి జరుగుతాయో మేము గుర్తించాము. సో వాళ్ళకి కూడా మేము కొన్ని ఈ సైన్ బోర్డ్స్ లాగా తయారు చేసి అవగాహన కల్పిస్తాము. సార్, ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్న లైన్మెన్స్ కావచ్చు, విద్యుత్కి సంబంధించిన ఎంప్లాయీస్ అంతా కూడా ఈ సేఫ్టీకి సంబంధించి ఒక్కోసారి వాళ్ళు ఫాలో చేయకపోవచ్చు రూల్స్, దానివల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. దానికోసం మీరు ఎంత నిధులు ఖర్చు చేస్తున్నారు? వాళ్ళ సేఫ్టీకి సంబంధించి ఇంకా ఉత్పత్తులను పెంచే అవకాశం ఉందా? కరెక్ట్, ప్రాణం చాలా ముఖ్యమైనది. సో మన గౌరవ మంత్రి గారు శ్రీ బట్టి విక్రమార్క గారు చాలాసార్లు ఇది చెప్పారు దట్ మన సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగొద్దు. కాబట్టి నిధులది ఎటువంటి సమస్య లేదు. ఒక పోయిన ప్రాణం తర్వాత మనం ఇచ్చే నిధులు కంటే దానికి సేఫ్టీ కోసం ఎట్లా వాడాలో అదే మా ఒక టార్గెట్ ఉంది. కాబట్టి ఎంతైనా అవసరం ఉందో వి విల్ స్పెండ్ ద అమౌంట్ ఫర్ అవర్ వర్కర్ సేఫ్టీ. సార్, ఈ వర్క్షాప్లో ఎన్ని కంపెనీస్ పాల్గొంటున్నాయి? ముఖ్యంగా మీరు యూనిక్గా ఇక్కడ ఏమైనా ప్రోడక్ట్స్ చూసారా? ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న జీపీఎస్ ట్రాకర్స్ కావచ్చు, డిఫరెంట్ ఎక్విప్మెంట్స్కి సంబంధించి ఎట్లాంటివి తీసుకొచ్చారు? సో ఇక్కడ 15 వెండర్స్ పార్టిసిపేట్ చేశారు. చాలామంది లైన్మెన్స్కి పోల్ నుంచి పడిపోయి కూడా గాయాలవుతారు. సో అట్లాంటివి గురించి కూడా మేము కొన్ని వెండర్స్కి పిలిపించాము. సో సమగ్రంగా అన్ని కవర్ అయ్యే విధంగా చూసాం. దీనికి ఎక్స్పోలో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్, ఇన్సులేటెడ్ టూల్స్, ఎర్తింగ్ పరికరాలు, ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్, హైడ్రాలిక్ లిఫ్టింగ్ పరికరాలు, ట్రీ ట్రిమ్మింగ్ యంత్రాలు, ఫైర్ సేఫ్టీ ఉత్పత్తులు, హై వోల్టేజ్ సేఫ్టీ పరికరాలను ప్రదర్శించారు. వాటి వినియోగంపై వివరించారు. దేశంలోని 17కు పైగా సంస్థలు ఈ సేఫ్టీ ఎక్స్పోలో పాల్గొన్నాయి. ఈ వర్క్షాప్లో రాష్ట్రంలోని 21 సర్కిల్కు చెందిన ఫోర్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు, ఇంజనీర్లు పాల్గొన్నారు. ఇక్కడ కొంతమంది స్టాల్ నిర్వాహకులు ఉన్నారు, దాంతోపాటు వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. आपका नाम क्या है, कहाँ से आया आप, कौन सा प्रोडक्ट्स है आपके पास? मैं फ्लुक से आया, मेरा नाम महमूदुल हसन है, मैं रीजनल मैनेजर ऑफ आंध्र तेलंगाना। तो मैं फ्लुक के लिए काम करता हूँ. तो हमारा फ्लुक के पास मेनली मेजरिंग एंड टेस्टिंग इंस्ट्रूमेंट होता है, जैसे मल्टीमीटर, क्लामीटर, आयर थर्मोमीटर, इंसुलेशन टेस्टर. उसके बाद थर्मल कैमरा है, हमारा न्यू प्रोडक्ट है. ये प्रोडक्ट लेजर डिस्टेंस मीटर भी है हमारा, डिस्टेंस मेजर करने के लिए. उसके साथ हमारे पास कुछ एक्सेसरीज रहता है, लाइक मल्टीमीटर का फ्यूज, क्लामीटर का फ्यूज, उसका प्रोब भी हम लोग मैन्युफैक्चरिंग करते हैं. ముఖ్యంగా ఈ సేఫ్టీకి సంబంధించి ఎట్లాంటి అవగాహన కల్పిస్తున్నారు? గేదె చర్మం, ఓన్లీ ప్యూర్ లెదర్. అయితే ఈ లెదర్ అనేది సాధారణంగా కొంతమంది 0.5 తర్వాత 0.5, 0.6 అట్లా వాడుతూ ఉంటారు. మేము మెటిక్యులస్గా తప్పనిసరిగా 2 mm మేము వాడతాం. 1.8 to 2 mm వాడటం మూలన ఏదైనా దీని మీద పడినప్పటికి కూడా ఆ పడింది చిరిగిపోకుండా మనకి కాలుకి సేఫ్టీగా ఉంటుంది. మేము వాడే దారం కానివ్వండి, దీంట్లోకి సంబంధించిన అన్ని క్వాలిటీ మెటీరియల్ వాడుతూ ఉంటాం.
దీంట్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి స్పెసిఫికేషన్స్ ఏవైతే కావాలంటారో వాళ్ళకి తగ్గట్టుగా ఇస్తా ఉన్నాం. వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏ ఆఫీసర్స్కి ఇస్తారు అనేది మనకి తెలియదు. వాళ్ళు స్పెసిఫికేషన్స్ ఇస్తారు, ఆ స్పెసిఫికేషన్ తగ్గట్టుగా మేము చేస్తూ ఉంటాం. సో ఈరోజు మేము ఇక్కడ స్టాల్ పెట్టడానికి కారణం ఏమంటే ఈ లైన్ మ్యాన్స్ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకు పీపీ ఏం యాక్చువల్ రిక్వైర్మెంట్ ఉంటుంది, వాళ్ళ అప్లికేషన్ వైజ్ మేము ఇక్కడ ప్రోడక్ట్ డిస్ప్లే చేయడం జరిగింది. రెండోది ఈ ల్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళు లైన్ మ్యాన్ డైరెక్ట్ ఎక్కేటప్పుడు నార్మల్గా నిచ్చెన వాడతారు. అది కాకుండా విత్ ఫాలోయర్స్ సిస్టమ్ ఈ పోల్ని మనం గ్రౌండ్ లెవెల్ నుంచే 9 మీటర్స్ హైట్ వరకు యాంకర్ని ప్రొవైడ్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫాలోరెస్టర్. సో ఆ పర్సన్ అనేది ఈ సేఫ్టీ బెల్ట్ కనెక్ట్ చేసి కింద నుంచి క్లైమ్ చేయొచ్చు ఈజీగా. సో ఇన్ కేస్ ఏదైనా ఫాల్ జరిగినప్పుడు లైన్ మ్యాన్ ఈ విల్ అరెస్ట్, అంటే అక్కడే అరెస్ట్ అయిపోతాడు, కింద ఫాల్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ పీపీస్లో వచ్చేసి అన్ని సేఫ్టీ షూస్ 11 kV వరకు వోల్టేజ్ని రెసిస్టెంట్ చేస్తాయి. ఈ హ్యాండ్ గ్లోవ్స్ వచ్చేసి మెకానికల్ హ్యాండ్ గ్లోవ్స్ అండ్ ద ఎలక్ట్రికల్ వన్ దేర్ ఆర్క్ సూట్, మనకి వోల్టేజ్ టెస్ట్ చేసే డిటెక్టర్ ఉంటుంది, మోషన్ డిటెక్టర్. అంటే ఆ పర్సన్ అన్కాన్షియస్లో వెళ్ళిపోతే ఆ మోషన్ డిటెక్టర్ ఇట్ విల్ గివ్ ద అలారం. ఇది మన బాడీకి కనెక్ట్ చేసి పెట్టినప్పుడు మన బాడీ ఏదైనా మూవ్మెంట్ చేయకపోతే కంటిన్యూస్లీ ఇట్ విల్ గివ్ ద అలారం. ద రేంజ్ వచ్చేసి 500 మీటర్స్ వరకు ఇది కవర్ చేస్తుంది. 33 kV లైన్ వర్కింగ్ లైన్ని కూడా మీరు టెస్టింగ్ పొటెన్షియల్ కింద యూజ్ పట్టుకోవచ్చు. వర్కింగ్ పొటెన్షియల్ అంటే 33 kV లైన్ రన్నింగ్ అయినప్పుడు కూడా యూ కెన్ క్యారీ దిస్ వన్. మీకు ఇండక్షన్ మాత్రం రాదు, పవర్ రాదు. ఇదొకటి. ఇది లైట్ వెయిట్ లైట్ టార్చ్ లైట్. అండ్ దిస్ ఈజ్ ఎ మకిటా జపానీస్ కంపెనీ, మొత్తం జపాన్ ప్రోడక్ట్ ఇదంతా. ఇందులో చైన్సా, ఇది చైన్సా మిషన్ మీకు ఈజీలీ ఎంత పెద్ద మీకు బ్రాంచెస్ అయినా కింద పడ్డాక ట్రీ కట్టింగ్స్ బ్రాంచెస్ ఏదైనా సరే ఈజీలీ మీరు క్యారీ చేయొచ్చు విత్ బ్యాటరీ హోల్డర్. మొత్తం ఇదంతా బ్యాటరీ హోల్డర్. ఒక్క బ్యాటరీ డిఫరెంట్ వాటికి కూడా మీరు చేసుకోవచ్చు. అడిషనల్ బ్యాటరీస్ కూడా ఇస్తాం. యా, ఇది కేబుల్ కట్టర్. ఇది కేబుల్ కట్టర్ అండి. అప్ టు మీకు 100 mm స్క్వేర్ mm వరకు అయినా సరే మీకు ఈజీలీ కట్ అయిపోతుంది. మీరు మార్కింగ్ చేయగానే ఎగ్జాక్ట్ మార్క్ వరకు మీకు కట్ అయిపోతుంది. దీన్ని ఈ బేస్లో కట్ అయిపోతుంది అండి. ఇది 100 mm స్క్వేర్ mm అంటే ప్యాంథర్, కండక్టర్, డాగ్ ఏదైనా సరే ఈజీలీ ఇట్ విల్ బి కట్. అల్యూమినియం నుంచి లైన్ మెన్స్కి చాలా యూజబుల్. ఇది సింగరేణి వాళ్ళు ఇప్పుడు యూజ్ చేస్తున్నాండి. ఇది 360 degrees ఎటంటే అటు మనం మోల్డ్ చేసుకోవచ్చు. ఈ లైట్స్కి ఎటంటే అటు దీన్ని తిప్పుకోవచ్చు. అప్ టు పైన అంటే కింద అయినా ఎటైనా హోల్డ్స్ 360 degrees ఎటైనా సరే మీరు తిప్పుకొని దాన్ని వర్క్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్టెండబుల్. అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తారనుకున్న కేబుల్ వర్క్ చేసినప్పుడు పవర్ లేని దగ్గర ఇది మీరు యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ టైం పోల్ షూ తయారు చేసాం. ఇప్పుడు ఇదేంటంటే మనకు అడ్జస్ట్మెంట్గా వస్తుంది అనమాట. ఒకవేళ 8 మీటర్ పోల్ ఉండొచ్చు, ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత 9.1 పోల్ ఉండొచ్చు, ఇంకా 11 మీటర్ పోల్ కూడా ఉండొచ్చు. సో ఏ పోల్స్ ఉన్నా సరే ఈజీగా మనం ఇట్లా స్టెప్ బై స్టెప్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, పెద్ద పోల్కి చిన్న పోల్కి. పోల్ ఎక్కి ఇప్పుడు ఎండాకాలం అయినా ఇబ్బంది పడతారు, పోల్ కాలుతూ ఉంటాయి, వర్షాకాలం వచ్చేసరికి జారిపోతూ ఉంటాయి. ఇలాంటి 2 సందర్భాల్లో కూడా ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. అదే సందర్భంలో పోల్ క్లైంబింగ్ షూ అంటారు. నన్నం ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ పోల్ క్లైంబింగ్ షూ దీని పేరు. చాలా వాటికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ, కేబుల్ అందరికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ప్రాణాల నుంచి ప్రమాదాలను తప్పించుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఉద్యోగులతో పాటు వినియోగదారులు, రైతులు, సాధారణ ప్రజల్లోనూ విద్యుత్ భద్రతపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు అధికారులు. సేఫ్టీ ఫస్ట్, సేఫ్టీ ఎంప్లాయీస్, సేఫ్ పవర్ సిస్టమ్, సేఫ్ సొసైటీ నినాదంతో ఎక్స్పో నిర్వహించామని తెలిపారు. సురక్ష 2026 సేఫ్టీ వర్క్ షాప్ లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు అధికారులు. ఇక్కడ సేఫ్టీ వర్క్ షాప్ చేస్తున్నారు కదా, దీంట్లో మీరు కొత్తగా గమనించింది ఏంటి? మీకు ఉపయోగపడే వస్తువులు ఉన్నాయా ఇక్కడ? ఇక్కడ లైవ్ డిటెక్టర్ ఇండికేటర్స్ ఉన్నాయండి. ఇదేంటంటే మనం పవర్ ఆఫ్ చేసుకొని వర్క్ చేస్తున్న టైంలో మళ్ళీ ఒకసారి సెకండ్ టైము దీంతో మనం కింద నుండి పైకి ఎక్కక ముందే కింద నుండి హైట్కి లేపినట్టయితే లైన్కు కొంత దూరం ఒక 1 మీటర్ నుంచి డిస్టెన్స్లో అది మనకు ఇండికేటర్ వస్తుంది. అలాగా ఆ ఇండికేటర్ వస్తున్నట్టయితే మనం బంద్ చేసిన తర్వాత కూడా ఎక్కడి నుంచో వేరే సప్లై వచ్చింది అనేది మనకు ఐడెంటిఫై అవుతుంది. అదొకటి మంచి పరిణామం అండి. ఇది తర్వాత మనకు అన్ని సెక్షన్స్లోకి అవైలబుల్గా ఇచ్చిన ప్రతి సెక్షన్కి ఒకటి ఇచ్చినట్టుగా ఉంటే చాలా సేఫ్టీగా ఉంటుంది. అలాగే ఇక్కడ రకరకాలుగా ఎల్టీ లైన్లో యూజ్ చేసినటువంటి ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. 11 kVలో ఉన్నాయి, 33 kV కూడా ఉన్నాయి. తర్వాత మాకు అక్కడ కూడా ఇంకా ఇన్సులేటెడ్ ఏబీసీ చెస్కి ఇన్సులేటెడ్ కోటింగ్ కవర్స్ ఉన్నాయి. తర్వాత ఎర్తింగ్ హెచ్జిఫీస్ పట్టీకి వచ్చేటువంటివి కూడా కొత్త రకాలుగా వాళ్ళు పెట్టారు. ఇన్సులేటెడ్కి సేఫ్టీ, తర్వాత ఇన్సులేటెడ్ మన ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఎర్తింగ్ కోసం ఇన్సులేటెడ్ షార్ట్ ప్రూఫ్ ఉన్నటువంటి కూడా వాళ్ళు పెట్టారు. చాలా సంతోషం అండి. ఇలాంటిది పెట్టి
అవేర్నెస్ తీసుకురావడం చాలా గొప్ప విషయము. దీన్ని మా ఉద్యోగస్తులు కూడా వినియోగించుకొని సేఫ్టీగా పనిచేసి వాళ్ళ కుటుంబాలను కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటూ మా సీఎండి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కరెంట్ షాక్ గురై చాలా మంది చనిపోతుంటారు కదా, దానికి సంబంధించి ఎట్లాంటి సేఫ్టీ మెయిన్గా తీసుకుంటే బాగుంటుంది? గ్లౌజెస్ మేము పొలం మీద పనిచేసేటప్పుడు అన్నీ బంద్ చేసుకున్నాం కూడా రిటర్న్ సప్లై రావడం, ఇండక్షన్స్ రావడం, జనరేటర్స్ ఫెయిల్ అయ్యి రావడం, ఇన్వర్టర్స్ ఫెయిల్ అయ్యి రావడం ఇట్లాంటివి వస్తాయి. కానీ గ్లౌజ్ వేసుకొని మేము పర్ఫెక్ట్గా పనిచేసే విధంగా గ్లౌజ్ తయారైతే కన్నా దాదాపు అట్లా యాక్సిడెంట్ అయ్యే కేసులు కూడా చాలా జరుగుతూ ఉన్నాయి, గతంలో జరిగినాయి, ఇప్పుడు కూడా జరగమనేది కానీ అట్లా గ్లౌజెస్ మాత్రం ఖచ్చితంగా వర్క్ చేయడానికి చేస్తే బాగుంటుంది అనేది. ఈ స్టాల్లో లేవు అట్లా వర్క్ చేయడానికి, ఫర్దర్గా ఎక్కడైనా అట్లాంటి ప్రయత్నం చేస్తే కూడా మంచిది. మీరు ముఖ్యంగా పబ్లిక్ కోసం ఎట్లాంటి ఎక్విప్మెంట్స్ తయారు చేస్తున్నారు? ఈ ప్రోడక్ట్స్ వల్ల ఎట్లాంటి ఉపయోగం ఉంటుంది? జీరో యాక్సిడెంట్ తెలంగాణ, ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ తెలంగాణ, ఆ మిషన్ తోటి ఇది సురక్ష 26 అనేది, సురక్ష 2026 అనేది ఫస్ట్ స్టెప్ లాగా. సో దాంట్లో ఏంటంటే డిఫరెంట్ టెక్నాలజీ ప్రొవైడర్స్ ఏదైతే ఉందో మాలాగా, సో మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు లైన్మెన్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, లైన్మెన్స్ వాళ్ళందరూ వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఇన్సిడెంటలీ లైవ్ లైన్ ఉంది, పవర్ వచ్చింది అనుకోండి, అది సెన్స్ ఆటోమేటిక్ చేసి వైబ్రేట్ చేసే ఒక రిస్ట్ బ్యాండ్ డెవలప్ చేస్తున్నాం. సో దట్ ఏమవుతుందంటే ఒక లైఫ్ని సేవ్ చేయడానికి ఒక హెల్ప్ చేస్తాం. సో మాది ఒక ప్రోడక్ట్ ఇప్పుడు ప్రోటోటైప్ స్టేజ్లో ఉంది అండ్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ టైంలో దాన్ని ఎనేబుల్ చేస్తాం. మీకు ఎవరికైనా ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వచ్చింది అనుకుంటే భారత్ స్మార్ట్ సర్వీసెస్ యాప్ యూజ్ చేయండి. ఇండస్ట్రీ అని ఉండండి, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అని ఉండండి, డొమెస్టిక్ కస్టమర్ ఉండండి, విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ అవుట్. సో సేఫ్టీ కూడా వన్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆస్పెక్ట్ లాగా, అంటే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లాగా దాన్ని అంటే దాన్ని యూస్ఫుల్ ప్రోడక్ట్స్ డెవలప్ చేసే డైరెక్షన్లో వీఆర్ మూవింగ్. ఈ విద్యుత్ ఘాతకాలకు, ప్రమాదాలకు గురి కాకుండా ఉండేందుకు ఎట్లాంటి సేఫ్టీ మెజర్స్ పాటించాలి? ఈ విద్యుత్ శాఖలో కొత్తగా అందుబాటులోకి వస్తున్న లేటెస్ట్ ఉత్పత్తులపైన అయితే ఈ ఎక్స్పోలో అవగాహన కల్పిస్తున్నారు. ఇది ప్రజెంట్ సేఫ్టీ ఎక్స్పాండ్ వర్క్షాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శ్యామ్తో హరిత V6